సమస్త ఆశీర్వాదములకు కారణభూతుడైన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నా మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమను పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 3వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుడు నీకు ఇస్తున్న వాక్కు, క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వానివై నీవు బ్రతకవలను. మరి క్రొత్తగా జన్మించుట అనగా ఎట్లా? ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి యున్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని. శిశువుగా నీవు బ్రతకడం అంటే, జీవించడం అంటే ఏమిటి అనగా వీటన్నిటినీ నీవు విడిచిపెట్టాలి. నీలో దుష్టత్వం ఉండకూడదు, కపటం ఉండకూడదు, వేషధారణ కానీ, అసూయ కానీ, దూషణ మాటలు కానీ ఏవి నీ దగ్గర ఉండకూడదు. వాటన్నిటినీ విడిచిపెట్టి నీవు నూతన వ్యక్తిగా మారి బ్రతకవలను. ఆ నూతన వ్యక్తిత్వమును సంతరించుకొనుటయే శిశువుగా, క్రొత్తగా జన్మించిన శిశువును పోలియుండుట. ఎప్పుడైతే నీవు ఇట్టి రీతిగా మార్పు చెందగలుగుతావో, ఆ మార్పు చెందిన నిన్ను దేవాది దేవుడు తన ప్రియమైన బిడ్డగా స్వీకరించి నీ కొరకు సిద్ధపరిచిన నిత్య జీవము, వాడబారని మహిమ కిరీటమును నీకు అనుగ్రహిస్తారు. కాబట్టి నేస్తమా, ఏదైతే దేవుడు నీకు వద్దని చెప్తూ ఉన్నారో వాటన్నిటినీ నీ నుంచి దూరం చేసుకో. వాటన్నిటికీ నీవు దూరముగా పారిపో, విడిచిపెట్టు. అవి లేకపోయినా నువ్వు హాయిగా బ్రతుకుతావు. అవి నిన్ను పోషించట్లా, నీవు అనుకుంటున్నావంతే. ఇప్పుడు ఈ అబద్ధపు మాట చెప్పకపోతే నాకు ఇక బ్రతుకు లేదేమో అని నీవు అనుకుంటున్నావు. అబద్ధం మాట్లాడడం మానేసాయి. మానేస్తే నువ్వెంతో హాయిగా బ్రతుకుతావు. ఆ అపరాధ భావము లేకుండా చాలా స్వతంత్రుడిగా నీవు బ్రతకగలుగుతావు. కాబట్టి నేస్తమా, నీవు అప్పుడే జన్మించిన శిశువులాగు తయారవ్వాలని నీ దేవాది దేవుడు కోరుకుంటూ ఉన్నారు. ఎందుకంటే అట్టి వారికి మాత్రమే ఆయన సిద్ధపరిచిన నిత్య జీవము అనేది మహాభాగ్యము ప్రాప్తిస్తోంది. నీకు ఆ మహాభాగ్యము ప్రాపకం అవ్వాలి అంటే నీవు అట్టి రీతిగా మారాలి. మారడం అంటే నీకు పైన చెప్పిన ఈ 5 సంగతులను నీవు విడిచిపెట్టవలను. అట్టి యోగ్యతను ప్రసాదించి తనకింపైన ఇష్టమైన బిడ్డగా ఉండునట్లుగా వరమును ప్రసాదించమని దేవుని సన్నిధిలో ప్రార్థించు. దేవుడు తప్పకుండా అట్టి ఉన్నతమైన యోగ్యతను నీకు అనుగ్రహించి ఇహమందును పరమందును అవసరమైన ప్రతి ఆశీర్వాదమును నీకు సమయానుకూలముగా ఆయన మహిమలో నుంచి అనుగ్రహించి నిన్ను జీవింపచేస్తారు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాము. ప్రేమ, జాలి, నమ్మకం కలిగిన తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనములు. మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము రాజా. ఏ బిడ్డకైతే ఈ వాక్కును వినిపించున్నారో ఆ బిడ్డ జీవితంలో మహా అద్భుత కార్యములు జరిగించమని నాయన, సమస్తమును విడిచిపెట్టి మీకు అనుకూలముగా ఇష్టముగా నాయన జీవించి మీరు సిద్ధపరిచిన ప్రతి ఆశీర్వాదమునకు నాయన వారసులు కాగలిగినట్లుగా దీవించమని మీ కాలు పట్టి వేడుకుంటూ ఉన్నాము. మా ప్రియులందరినీ, వారి కుటుంబములను మీ దివ్యహస్తములకు అప్పగించుకొంచున్నాము తండ్రి. అందరికీ నీ కావలసిన ఆయురారోగ్యము, పరిపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుష్యు, నెమ్మదిని ప్రసాదించి మీ శాంతి సమాధానంతో జీవింపచేయండి. పరీక్షలు రాస్తున్న బిడ్డలకి ఆరోగ్యమునివ్వండి, జ్ఞానమును, జ్ఞాపకశక్తిని ప్రసాదించి ప్రతి ప్రశ్నకు సరి అయిన సమాధానమును రాసి ఉన్నతమైన విజయము పొందుకునే కృపను నాయన మీరు అనుగ్రహించండి. ఈ దినము పుట్టినరోజు, వివాహ దినమోత్సవములు జరుపుకొంచిన బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయండి నాయన. కుటుంబములలో నా శాంతిని తొలగించండి. మీ శాంతి, సమాధానము, నెమ్మదిని అనుగ్రహించండి తండ్రి. నాయన, అనారోగ్యముల నుంచి, ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కలిగచేసి మీ కృపలో జీవింపచేయమని ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. సర్వకృపానిధి యగు దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.